అందరికీ నమస్కారం. ఈరోజు సంకల్ప్ అనే కార్యక్రమం గురించి ప్రత్యేకమైన ప్రోగ్రాంని మీ ముందుకు తీసుకువస్తున్నాం. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ప్రోగ్రాం గురించి పూర్తి అవగాహన కల్పించడం కోసం గౌరవ కమిషనర్ గారు, డివిఓ గారు ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యలో నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు సకాలంలో పాఠ్య పుస్తకాలు సరఫరా చేసి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ కార్యక్రమం పేరే సంకల్ప్ 2026. నవంబర్లో దాదాపు అన్ని చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిలబస్ పూర్తయింది. ఎక్కడైనా పూర్తి కాకపోతే డిసెంబర్ 12వ తేదీలోగా పూర్తి రివిజన్ చేసి ఈ సంకల్ప్ కార్యక్రమాన్ని ప్రారంభించమని అధికారులు ఆదేశించడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పుడు సంకల్ప్ ఎక్కడ చూసినా సరే సంకల్ప్ అనే శబ్దమే వినిపిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాస్ పర్సెంటేజ్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ తీసుకురావటం, అంటే 100% పాస్ పర్సెంటేజ్ని సాధించడం ముఖ్యంగా ధ్యేయంగా మనం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ సంకల్ప్ 2026 ప్రోగ్రాంలో అకాడమిక్గా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి అనేది పెట్టడం మనకి జరుగుతుంది. ప్రోగ్రాం తాలూకు ముఖ్యమైన ఉద్దేశం స్టడీ అవర్స్ నిర్వహించడం ద్వారా మనం పిల్లల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా వాళ్ళ తాలూకా ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచడం ఈ కార్యక్రమం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ సంకల్ప్ 2026 ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులను ఆ సెక్షన్లకు సంబంధించి హాఫ్ ఇయర్లీ మార్క్స్ ఆధారంగా మరియు వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా వారిని ఏబిసి కేటగిరీగా విభజిస్తూ వారికి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నిధులను ఇస్తూ వారితో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలందరూ కూడాను వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి అసైన్ చేసినటువంటి క్వశ్చన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ 100% పాస్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. సంకల్ప్ ప్రోగ్రామ్ 50 days ప్రోగ్రామ్ కింద మేము మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ సందర్భంగా పిల్లలందరినీ కూడా స్టడీ అవర్స్లో, అంటే మార్నింగ్ అంతా కూడా మేము ఇన్స్ట్రక్షన్ అవర్స్ ఇచ్చి మధ్యాహ్నం అంతా కూడా స్టడీ అవర్స్లో కూర్చోబెట్టి 2 స్కెడ్యూల్స్గా లేదా 2 భాగాలుగా మేము విభజించి మొదటి భాగం అంతానేమో పూర్తిగా చదివే విధంగా పిల్లలందరూ చదివే విధంగా చూసుకొని రెండో భాగం అంతా కూడా చదివినటువంటి పాఠాలని మళ్ళీ తిరిగి రాసేటట్టుగా మేము వారితో ట్రైనింగ్ ఇస్తూ ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో మంచి ఫలితాలు సాధిస్తామని అనుకుంటున్నాము. ఖచ్చితంగా సంకల్ప ప్రోగ్రాం ద్వారా మా కళాశాల నుంచి 100% ఫలితాన్ని సాధించే విధంగా పిల్లలకి ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకునేటువంటి అవకాశం ఒకటోది. రెండోది ఏబిసి కేటగిరీస్ గా పిల్లల్ని విభజించుకున్నాం కాబట్టి ఏ కేటగిరీ పిల్లలకి వాళ్ళకి అవసరమైనటువంటి పూర్తి సమాచారాన్ని సైన్స్ సబ్జెక్ట్లోని అందివ్వడం వలన వాళ్ళు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి చక్కగా రాయగలిగేటువంటి అవకాశం ఒకటి ఉంటుందన్నమాట. బీసీ కేటగిరీ వాళ్ళకి పూర్తి సబ్జెక్ట్ కాకుండా అలాగని పరీక్షల్లోని ఏదో మినిమం మార్క్స్ వచ్చేటట్టుగా కూడా కాకుండా ఒక యావరేజ్ మార్క్స్ పరీక్షలు వచ్చేటట్టుగా ప్రశ్నకి తగినంత సమాధానము సులభంగా గుర్తు పెట్టుకొని రాయగలిగేటట్లుగా దాని తాలూకా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని చదివించి మళ్ళీ దాన్ని రాయించి వెరిఫై చేయడం వలన పిల్లలు పబ్లిక్ ఎగ్జామినేషన్లోని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా క్వశ్చన్ తాలూకా ఆన్సర్ రాసే అవకాశం. సంకల్ప అనేటటువంటి ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సి కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వాళ్ళలో ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఏర్పడింది.
వాళ్ళు కూడా పాస్ పర్సంటేజ్ పెరిగితే స్టేట్లో గవర్నమెంట్ కాలేజీల్లో పాస్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశము ఉంటుంది. ముఖ్యంగా ఈ సంకల్ప్ అనే ప్రోగ్రామ్ సి గ్రేడ్ లో ఉన్న విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం మేము ఉదయం పూట ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మధ్యాహ్నం పూట 1 అవర్ చదివించి మిగతా టైం అంతా కూడా పిల్లల చేత క్వశ్చన్స్ రాయించడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువసార్లు రాయడం వల్ల వాళ్ళు కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సి గ్రేడ్ విద్యార్థుల వల్లే మనకి ఎప్పుడు తగ్గుతుంది. కాబట్టి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యి పిల్లలందరూ ఉత్తీర్ణత అవుతారని మేము భావిస్తున్నాం. అయితే తెలివితేటలు అందరికీ ఒకేలా ఉంటాయి, మనందరికీ తెలుసు. అలాగని తెలివితేటల పరంగా విభజించడం కాదు. ఏబిసి సి కేటగిరీ ఆన్సర్ కొంచెం ఇర్రెగ్యులారిటీ ఉంటారు కాబట్టి వాళ్ళని రెగ్యులర్ గా వచ్చేటట్లుగా కాలేజ్కి వచ్చేటట్లుగా చేయడం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. వచ్చిన తర్వాత వాళ్ళని చదివించేటట్లుగా చేయడం. రోజు వాళ్ళకి సంకల్ప్ బుక్ అనేది ఒకటి ప్రతి ఒక్కరిని పెట్టుకోమని చెప్పాము. దానిలో ప్రతిరోజు డేట్ వేసి ఏ సబ్జెక్టు ఏ క్వశ్చన్ అనేది ఇచ్చారు, వాళ్ళు ఎలాగా అటెంప్ట్ చేశారు అనేది మేము కేర్ టేకర్ గా ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్ట్స్ కు సంబంధించి మేము 4 కేర్ టేకర్స్ ఉన్నాము మా కాలేజీలో. 4 కూడా ప్రతి విద్యార్థి యొక్క డెవలప్మెంట్ ను మేము దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణత సాధించేటట్లుగా 100కి 200% మేము కష్టపడి పనిచేస్తున్నాము. కష్టపడి వాళ్ళతో పాటు ఉంటున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 9 to 5 వరకు. సంకల్ప కార్యక్రమం ప్రతి గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు చాలా ఉపయోగకరం. పిల్లలు ఇంటి దగ్గర చదవరనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు స్టడీ అవర్స్ 2 అవర్స్ మధ్యాహ్నం 1:20 నుంచి 5 గంటల వరకు 2 విడతలుగా స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థుల తాలూకా సామర్థ్యం పెరిగి ఫలితాలు మంచిగా వస్తాయని భావించి ఈ కార్యక్రమం పెట్టినందుకు గవర్నమెంట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాగా చదువుతారో వాళ్ళకి అభివృద్ధి పదంలో చదివించడానికి, వాళ్ళు ఏ కేటగిరీగా, మధ్యస్థంగా ఉన్న వాళ్ళని బి కేటగిరీ వాళ్ళని ఏ కేటగిరీలో తెచ్చేటట్టుగా, అలాగే సి కేటగిరీ అంటే ఫెయిల్యూర్స్ స్థాయి అటువంటి విద్యార్థుల్ని మరికొంచెం తర్ఫీదిచ్చి చదివించడానికి ఈ సంకల్పం అనేది చాలా చక్కనైన ఉపయోగంగా. సంకల్ప 2026 అనేది ఏబిసి కేటగిరీలుగా పిల్లల్ని విభజించడం జరిగింది. విభజించడం వలన సి కేటగిరీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి డిసెంబర్ 13వ తేదీ వరకు ఒక ప్రాజెక్టు, అలాగే డిసెంబర్ 13 తర్వాత కొన్ని రోజులు, మొత్తం కలిపి 50 రోజులు ఈ యొక్క పిల్లలని ఏబిసి కేటగిరీలుగా డివైడ్ చేసి అందరు పిల్లలు కూడా ప్రతి ఒక్క విద్యార్థి పాస్ అయ్యే విధంగా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క సంకల్ప్ 2026 అనేది ఇంటర్ విద్యాశాఖ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంపై ఇటు అధికారుల్లోనూ అటు అధ్యాపక వర్గాల్లోనూ విద్యార్థుల్లోనూ ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రోగ్రామ్ లో భాగంగా మాకు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు సార్. ఆ టైంలో మేము స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ లో బాగా మార్క్స్ గెయిన్ చేయగలమని నమ్మకం వచ్చింది సార్. ఇంకా మార్నింగ్ సెక్షన్ లో మాకు క్లాసెస్ చెప్తారు కాబట్టి ఆ టైంలో మాకు వచ్చే డౌట్స్ ని స్టడీ అవర్స్ లో క్లారిఫై చేయడం వల్ల మాకు ఇంకా మా స్టడీస్ లో గ్రో అవుతున్నాం అనే నమ్మకం కలగడం వల్ల ఈ సంకల్పన ప్రోగ్రామ్ మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఇలా సంకల్ప్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల అందరు స్టూడెంట్స్ బాగా మార్నింగ్ మొత్తం మాకు స్టడీ అవర్స్ క్లాసెస్ అవుతున్నాయి. మధ్యాహ్నం అంతా సెక్షన్స్ గా డివైడ్ చేసి 2 సెక్షన్స్ గా డివైడ్ చేసి మాకు 2 సెక్షన్స్ గా స్టడీ అవర్స్ స్టార్ట్ చేశారనమాట. ఇలా చేయడం వల్ల మా అందరికి టైం దొరుకుతుంది. ఇలా చేయడం వల్ల సి గ్రేడ్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా బాగా చదువుకోవడం ఈ స్టడీ అవర్స్ లో మేము చదివేదంతా పబ్లిక్ ఎగ్జామ్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మా ఎగ్జామ్ కి మేము బాగా ప్రిపేర్ అవుతున్నాం. సంకల్ప్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. మార్నింగ్ సెక్షన్ మొత్తం లెసన్స్ అవుతున్నాయి. ఈవినింగ్ సెక్షన్ మొత్తం అంటే లంచ్ తర్వాత స్టడీ అవర్స్ అవుతున్నాయి. దానివల్ల సి గ్రేడ్ స్టూడెంట్స్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఏం చదవరు కాబట్టి వాళ్ళు ఇక్కడ చదివి లెసన్స్ బాగా మైండ్లో ఎక్కించుకుంటున్నారు. మాకు చాలా ఉపయోగపడుతుంది.
sa pa 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 ma na pa pa